భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ విత్ అఖిల. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. సిరిసిల్ల జిల్లా ఎస్పీ మీద మండిపడ్డ బండి సంజయ్. నేను వస్తే ఎస్పీ ఎందుకు రాలేదు, నేను కార్యకర్తను అనుకుంటున్నాడా? కర్నూలు జిల్లాలో నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని హెచ్చరిక. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నర్సింహులపేట ఎంపీడీఓ, ఎంపీఓ. టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకున్న స్థానికులు. కర్నూలులో మానవ హక్కుల కమిషన్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఖమ్మం ఘటన బాధితురాలిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో మట్టి మాఫియా కార్యక్రమాలు పెరిగాయని, అధికారుల నుంచి అక్రమ అనుమతులు పొంది మట్టి దందా జరుగుతుందని విమర్శించారు. మట్టి తవ్వకాలపై పూర్తి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులపై దాడులు జరగడం ఆందోళనకరమని, నర్సంపేటలో శాంతి భద్రతలు దాడి తప్పాయని ఆరోపించారు. నిన్నటి రాత్రి రెవెన్యూ అధికారులపై కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మట్టి మాఫియా, మొరం మాఫియా ముసుగులో చేసినటువంటి దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగాలి తప్ప చిన్న స్థాయి అధికారులు, పై అధికారులు చెబితే విధులు నిర్వర్తించేటువంటి స్థాయి ఉన్నటువంటి వాళ్ళను విచక్షణారహితంగా దాడి చేయడం, దాన్ని ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే మాధురెడ్డి గారు ఖండించకపోవడం దుర్మార్గం. ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో గత 4 నెలలుగా, అంతకంటే ముందు కూడా కొన్ని సంఘటనలు జరిగినాయి. ఈ మట్టి మాఫియాకు ఈ నియోజకవర్గానికి నాయకుడు ఎవరు? ఎన్ని చెరువుల్లో, ఎన్ని కెనాల్స్ మీద మట్టి తీయడానికి సంబంధించి ఎంతమందికి అనుమతించారు ఇప్పటివరకు ఈ నియోజకవర్గంలో? ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అనుమతిస్తున్నారు? పరిమితి ఏ అవసరాల కోసం అనుమతులు ఇచ్చారో స్థానిక ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏది జరిగిననే పట్టించుకోను, ప్రశ్నించినటువంటి అధికారులను కొట్టిస్తామంటే ప్రజల తిరుగుబాటు తప్పదు. ఉన్నత స్థాయి అధికారులు, అనుమతులు ఇచ్చే అధికారులు వాటాలుంటాయి. అందులో అధికార పార్టీ పెద్ద నాయకులకు వాటాలుంటాయి, ప్రజాప్రతినిధులకు. బలయ్యేది క్షేత్రస్థాయి సిబ్బంది మాత్రమే.
ఈ నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ అట్టలే ఫ్లాప్ అయిందని గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం, రేపు కూడా చెప్తున్నాం. అనుమతులు ఎవరి పేరు మీద ఇచ్చిళ్ళు, వాళ్ళు ఏ పార్టీకి చెందినటువంటి పదవులు ఉన్నటువంటి నాయకుల పేరు మీద ఇచ్చిళ్ళు. ఇలా దాడికి బాధ్యులు ఎవరు? నోరు లేనటువంటి క్షేత్రస్థాయి సిబ్బందిని బలిపెడతారా? ఉన్నతాధికారుల అనుమతినిచ్చిన అధికారులకు మీ నాయకులకు మధ్య వాటాలు లేక ఇవాళ కింది స్థాయి సిబ్బందిని బలి చేస్తున్నటువంటి తీరు గర్వనీయము, అది అభ్యంతరకరం. ఇవాళ మళ్ళీ అడుగుతున్నాం, ఈ నియోజకవర్గంలో ఎన్ని చోట్ల ఎన్ని చెరువుల్లో ఎంత క్వాంటిటీ క్యూబిక్ మీటర్ల మట్టియ మొరవ ఏ అవసరాల కోసం ఇచ్చిందో, ఎంత సీనరేజ్ రూపంలో డబ్బులు ప్రభుత్వానికి జమ అయినాయో, అనుమతి ఇచ్చినటువంటి విస్తీర్ణానికి క్వాంటిటీకి అక్కడ తీసినటువంటి గుంతల పరిశీలన చేస్తే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళినప్పుడు అసలే మ్యాచ్ కావట్లేదు. ఎంత సిగ్గుచేటి నియోజకవర్గంలో పాలన అంటే ఇజ్జతి పడాలి కాంగ్రెస్ పార్టీ వారు. ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు అనుమతులు ఇస్తాడు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇస్తారు, ఫారెస్ట్ భూములను ఎట్లా అనుమతిస్తామని. రెవెన్యూ అధికారులు మా నోటీసులు లేకుండా ఏ విధంగా అనుమతులు ఇస్తారని చెప్పి రెవెన్యూ అధికారులు కట్టడి చేయడానికి క్షేత్రస్థాయి పరిశీలన పోయి ఆపుతారు. రెవెన్యూ అధికారుల మీద కాంగ్రెస్ పార్టీ ముసుగులో దాడులు చేస్తారు. అంటే ఎంత విచ్చలవిడి తనం అంటే ఇవాళ ఎట్లా పడితే అట్లే దోపిడీకి ఎగబడుతున్నారు. కాబట్టి ఇన్ని రకాల కన్ఫ్యూజన్ క్రియేట్ అంటే ఎవ్వడికి వాడే దోపిడీ, ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే టార్గెట్ ఇచ్చి చేస్తున్నట్టే మీ అధికారులు ఇచ్చినటువంటి కాగితాలే చెప్తున్నాయి. ఇవాళ ఫస్ట్ మాదనపేట చెరువులో అనుమతులు ఇచ్చారండి. ఎన్ని క్యూబిక్ మీటర్లకు? 500 క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చిండు. దేనికోసము? పర్పస్ లేదు. అంటే వాడు విచ్చలవిడి దందా చేసుకోమని ఇచ్చినావా? ఉన్నత స్థాయి అధికారులకు సిగ్గనిపించాలి కదా. ఆర్డర్ ఇస్తానప్పుడు దేనికోసం? ఇంటి అవసరాల కోసమా, లేకపోతే ఇందిరా మిల్ల కోసమా, లేకపోతే రైతులు సేద్యం చేసుకోవడానికి సమయం కాబట్టి రైతుల పొలాల్లో పోసుకోవడం కోసం అనుమతులు ఇచ్చినావా? దేనికి ఇచ్చినావు అనుమతులు? పర్పస్ ఉండాలి కదా. అంటే అవినీతికి దందాకు లైసెన్సులు ఇస్తున్నారు నర్సంపేట నియోజకవర్గంలో కోకొల్లలుగా. ఈ నియోజకవర్గంలో దాదాపు ఇప్పటి వరకు 100 చోట్ల అనుమతులు వచ్చాయి. వేరే పార్టీ వాళ్ళకు కార్యకర్తలు ఉన్నారా? వేరే పార్టీ వాళ్ళకు రైతులు ఉన్నారా? రైతులు ఈ సమయంలో రాగడి మట్టి లాంటి మట్టిని చేనులలో చెలుకలలో తోలుకునే ఆనవాయితీ లేదా? చంద్రగూడ గ్రామంలో మా కార్యకర్త సొంతంగా ఇల్లు కట్టుకుంటే ఇంటి పునాది లోపల నింపుకోవడానికి ట్రాక్టర్ తీసుకొచ్చి నింపుకుంటుంటే చిన్నరావుపేట ఎస్ఐ నెల రోజులు ట్రాక్టర్ సీజ్ చేసిండు. సిగ్గనిపించలేదా కాంగ్రెస్ నేతలారా మీకు? స్వయంగా రిప్రజెంట్ చేసిన ఆయన వ్యాపారి కాదయా, బ్రోకర్ కాదు, లోఫర్ కాదు. వాళ్ళ లెక్క సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. ఫిజికల్గా ఇల్లు కూడా చూసినాం, పరామర్శించినాం. ఆ పరిస్థితి.
బలమైన ఈదురుగాలుల కారణంగా లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు లాడే యుగేందర్ కు చెందిన 17 ఎకరాల అరటి తోట తీవ్రంగా దెబ్బతింది. గాలుల ధాటికి పెద్ద సంఖ్యలో అరటి చెట్లు నేల కూలిపోవడంతో రైతుకు భారీ నష్టం వాటిల్లింది. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే నష్టాన్ని అంచనా వేసి తగిన పరిహారం అందించాలని కోరుతున్నారు. నాంపల్లి కోర్టు వద్ద కుంభం శివకుమార్ రెడ్డి మీద కేసు వేసిన బాధితురాలు ఆవేదన. తనను అడ్డుకునేందుకు ఎవరో ప్రయత్నించారని, గుర్తు తెలియని వ్యక్తులు తనను వీడియోలు తీశారని చెప్పిన బాధితురాలు. 4 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నాను. నా డీటెయిల్స్ ఎవరు బయట పెట్టారో తెలియదు అంటూ ఆవేదన. నాకు ప్రాణహాని ఉంది, సెక్యూరిటీ కావాలని కోరిన బాధితురాలు. నేను వచ్చిన తర్వాత యాక్చువల్లీ వచ్చేటప్పుడు నన్ను ఫాలో చేశారు. నా వెహికల్ నేను క్యాబ్ లో వచ్చాను, దాని నంబర్ నోట్ చేసుకున్నారు. ఎంటర్ అవ్వగానే పోలీసు వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పారు. సో నేను మళ్ళీ వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు మళ్ళీ టైం అవుతుంది. లెట్ మీ గో ఇన్. నాకు నార్మల్ పీపుల్ అండ్ పోలీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పారు. ఫాలో చేసి నేను క్యాబ్ ఏ నెంబర్ లో వచ్చాను అనేది వాళ్ళు చెప్తున్నారు. ఈ క్యాబ్ లో వచ్చింది అది అని. కేసుకు సంబంధించి మీనాక్షి విషయంలో తెలియదు కాదు. నేనేమి ఎవరి మీద నేను కంప్లైంట్ ఏంటి, నేను నా ఫైట్ లీగల్ ఫైట్ నేను చూస్తున్నా. నాకు దీనికి ఏం సంబంధం లేదు. ఐ హ్యావ్ టు అటెండ్ ద కోర్ట్. ఈయన నేను రాగానే నా వీడియో తీసుకున్నాడు. ఈజ్ ద పర్సన్, ఈజ్ గోయింగ్. అతను సివిల్ మీరు చూసారు కదా, వైట్ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్. నాకు తెలీదు నన్ను ఎవరు లిఫ్ట్ చేయాలని చూస్తున్నారో ఏంటో నాకు తెలీదు. నాకేం సస్పెన్షన్ లెటర్ ఎవరు ఇవ్వలేదండి. నాకు ఫస్ట్ కావాల్సిన నాకు సెక్యూరిటీ అండి. సో స్కేర్డ్. నాకు మీరే చూసారు, ఇప్పుడే చూసారు. నేను ఇలా చెప్తుంటే ఆయన వెళ్ళిపోయారు. రైట్, నాకు ఎవరు థ్రెట్ నాకు తెలియదు. బట్ ఐ హావ్ థ్రెట్. ఎవరు నేను ఆల్రెడీ ఇచ్చాను 3 months బ్యాక్ కంప్లైంట్ ఇచ్చాను డీజీపీ గారికి. అయితే మీరు చేసిన కంప్లైంట్ మీద ఒక ఆరోపణ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన కంప్లైంట్ బీజేపీ వాళ్ళకి ఇచ్చారని. నాకు ఎవరితో సంబంధాలు లేవు. నేను 4 ఏళ్లుగా నా కేసు ఫైట్ చేస్తున్నా. అలాగుంటే నేను ఎవరి దగ్గరకు వెళ్ళేదాన్ని కదా, ఇప్పటి వరకు రిక్వెస్ట్ చేసేదాన్ని కదా. కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళకి ఇచ్చారనేది చెప్తా ఉన్నారు. నాకు ఎవరితో ఎటువంటి సంబంధాలు లేవు. నేను ఎవరికి ఏమి ఇవ్వలేదు. నాకు తెలియదండి. ప్లీజ్ నన్ను అంటే జనరల్ గా ఇప్పుడు ఇలా వచ్చారో అలాగే జరిగింది. దీని గురించి అని నేను పర్టికులర్ గా ఏం చెప్పలా. నాకు థ్రెట్ ప్లీజ్ అండి. నాకు ఇప్పుడు థ్రెట్ ఉంది. మీ ముందరే చూశారు, వీడియో తీస్తున్నారు. వాళ్ళు చెప్పగానే వాళ్ళు వెళ్ళిపోయారు. ప్లీజ్ నాకు కొంచెం రిలీఫ్ ప్లీజ్. నాకు థ్రెట్ ఉంది, ఫస్ట్ అది చూడండి. ఖమ్మం ఘటన బాధిత బాలికను నిమ్స్ ఆసుపత్రిలో తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం, ఇల్లు, భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఖమ్మం పట్టణంలో జరిగినటువంటి హృదయ విదారకమైనటువంటి ఘటన. ఆ తల్లిదండ్రులను చూస్తే నిజంగా గుండె తరుక్కుపోతా ఉన్నది. ఆ తల్లి ఒకటే అంటుంది, 12 ఏళ్ల నా బిడ్డకు జీవితాంతం బెడ్ మీద ఉండేటటువంటి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితికి కారణమైనటువంటి వ్యక్తిని ఉరిదీయమని మాత్రమే ఆ తల్లి అడుగుతా ఉన్నది.
నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే మధ్యవర్తిత్వం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారట. కేసు వాపసు తీసుకోమని చెప్తున్నారట. అటువంటి దుర్మార్గుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించొద్దండి. ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా కఠినాతి కఠినమైన శిక్షలు పడే విధంగా ప్రభుత్వం తరఫున ఉన్న లాయర్లు వాదించాలి. ఒక మహిళగా, ఒక ఆడబిడ్డగా అప్పటి వరకు మా కళ్ళ ముందు ఆడుకుంటున్నటువంటి చిన్న పాప బిల్డింగ్ మీదకి వెళ్ళి పడితే మొత్తానికి మళ్ళీ లైఫ్లో నడవలేదని డాక్టర్లు చెప్తుంటే ఎంత దారుణంగా ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఉందో ప్రభుత్వం ఒక్కసారి మానవీయ కోణంలో ఆలోచన చేయాలి. ఖచ్చితంగా ఆ పాపకి బయటకు వచ్చిన తర్వాత కూడా సేఫ్టీ ఇవ్వాలి. ఎందుకంటే ఇటువంటి ఎన్ని కేసులు మనం చూసినాము. డెఫినెట్గా తర్వాత విడుదల వచ్చి కూడా మరి విక్టిమ్స్ మీద దాడి చేస్తున్నటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఆ పాపకి, కుటుంబానికి భద్రత ఇవ్వాలి. ఖచ్చితంగా ఆ పాపకి మీరు ఒక్కసారి డిపాజిట్ చేస్తారా డబ్బులు, లేకపోతే నెలకు ఏదైనా స్పెషల్ పెన్షన్ కింద నెలకు ఒక 50,000 రూపీస్ ఆ అమ్మాయికి పెన్షన్ వచ్చేటట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేయాలి. లేకపోతే మొత్తం ఆ ఇద్దరు కూడా తల్లిదండ్రి కూలీ చేసుకునే వాళ్ళే ఉన్నారు. ఇంకొక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఈ పాపను చూసుకునేటటువంటి ఆర్థిక స్తోమత వాళ్ళకు లేదు. ఆ పాప వాళ్లకు తల్లిదండ్రులకు ఇల్లు కూడా సరిగా లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఇల్లు మంజూరు చేయాలి. అదేవిధంగా పెన్షన్, స్పెషల్ పెన్షన్ ఆ పాపకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ పాపను చిన్న పసిబిడ్డను చూసుకున్నట్టు మంచంలో పెట్టే చూసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి మద్దతు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీరే హోమ్ మినిస్టర్గా ఉన్నారు. రోజుకు 5 మంది ఆడపిల్లల మీద, చిన్న పిల్లల మీద, మైనర్స్ మీద ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. పోక్సో కేసులు అవుతూ ఉన్నాయి. కఠినమైన చర్యలు తీసుకోండి దయచేసి. రాజకీయ జోక్యం లేకుండా ఈ పోక్సో కేసుల మీద ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసి మహిళా లోకానికి అంతటి కూడా భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ. మహబూబాబాద్ జిల్లా నర్సిహులాపేటలో ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో ఎంపీడీఓ ఆర్ రాధిక, ఎంపీఓ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. వెంచర్ అనుమతి కోసం 45,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా అధికారులు రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎంపీడీఓ కుమారుడి పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటనతో స్థానికులు టపాకాయలు కాల్చి సంబరాలు చేసుకోగా కేసు వివరాలను ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు. ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు ఎంపీడీఓ గారి ఆఫీస్లో జరిగిన వివరాలు ఏంటంటే, హైదరాబాద్కు చెందిన ఒక వ్యక్తి పడమటిగూడెం నరసింహులపేట మండల లిమిట్స్లో 4 ఎకరాల భూమిని కొని దాన్ని లేఅవుట్ చేయడానికి గాను ఆర్డీడీ కార్యాలయం వరంగల్కి అప్లై చేయగా అక్కడి నుండి 29 జనవరి 2026న పర్మిషన్ వచ్చింది. ఆ పర్మిషన్లో పంచాయత్ సెక్రటరీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కావాల్సిన ల్యాండ్ మార్టిగేజ్ చేసుకొని వాళ్ళకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈలోగా ఏమైందంటే, ఆ పడమటిగూడెం గ్రామంలో ఈ భూమి ప్రక్కన వేరే ఒక వ్యక్తి ఉండే, ఆ లేఅవుట్ చేసే భూమిలో నా భూమి కూడా ఉన్నది అని చెప్పి అతను కంప్లైంట్ చేయడంతో వీళ్ళు ఏం చేశారు అని అంటే, కొన్ని రోజులు ఆగుదామన్న ఉద్దేశంతో ఆగాడు. అతను రియల్ ఎస్టేట్ చేసిన అతనే ఆగాడు. తర్వాత మా ఎంఆర్ఓ ఆఫీస్లో సర్వే కూడా చేయించాడు. ఆ సర్వేలో అతని భూమి అక్కడ లేదని కూడా నిర్ధారించడం జరిగింది. సో ఈ క్రమం లోపల అతను హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేయగా హైకోర్టు నుండి ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, సెక్రటరీకి మరియు ఆ ఫిర్యాదుదారునికి నోటీసులు వచ్చినాయి. సో ఆ నోటీసులు వచ్చే వాటిని పరిష్కరించుకునే క్రమం లోపలనే అవన్నీ మేము చూసుకుంటాము, నీకేం సంబంధం లేదు, నాకు డబ్బులు కావాలి అని చెప్పి రాధిక, ఎంపీడీఓ నరసింహులపేట మరియు యాకయ్య, ఎంపీఓ నరసింహులపేట ఫిర్యాదుదారుని పిలిపించి డబ్బులు కావాలి అని డిమాండ్ చేశాను. సో గత నెలలో వీరి వేధింపులకు అతను భరించలేక కొంత అమౌంట్, వాళ్ళు అడిగిన దాంట్లో కొంత అమౌంట్ ఇస్తా అని చెప్పి ఎంపీడీఓ గారికి 30,000 రూపాయలు, తర్వాత ఎంపీఓ గారికి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ డబ్బులు తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా దాన్ని ప్రాసెస్ చేయకుండా పెండింగ్లో పెట్టడంతో, మరి ఎందు గురించి పెండింగ్ పెడుతున్నారు అని అంటే, నాకు ఇంకా కొన్ని డబ్బులు కావాలని చెప్పి ఎంపీడీఓ గారు
మరియు ఎంపీఓ యాకయ్య గారు ఇద్దరు డిమాండ్ చేయడంతో చివరిగా ఎంపీఓ గారేమో 25,000 రూపాయలు ఇవ్వాలని, ఎంపీడీఓ గారేమో 20,000 రూపాయలు ఇవ్వాలని వాళ్ళు చెప్పడంతో వాళ్ళకు డబ్బులు ఇచ్చి పని చేసుకోవడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఏసీబీ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు ఎంపీడీఓ గారికి 20,000, ఎంపీఓ గారికి 25,000 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకున్నాము. ఎంపీడీఓ గారి రాధిక గారి తరఫున వాళ్ళ కొడుకు నాగార్జున అని అతను అన్ని విషయాలు ఎంపీడీఓ గారి అన్ని విషయాలు కూడా ఆయనే, ఫైనాన్షియల్ విషయాలు అన్నీ ఆయనే చూసుకుంటాడట. ఎంపీడీఓ గారి ఛాంబర్లోనే ఫిర్యాదుదారుడు డబ్బులు ఇస్తుండగా ఎంపీడీఓ గారిని మరియు ఎంపీడీఓ గారిని కుమారుడైనటువంటి నాగార్జునను ముగ్గురిని కూడా మేము అదుపులోకి తీసుకున్నాము. వీరిని రేపు ఉదయం ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాం. ఈరోజు జరిగిన ఈ ట్రయల్లో మా ఇన్స్పెక్టర్స్ ఎల్ రాజు మరియు ఎస్ రాజు మరియు సిబ్బంది పాల్గొన్నారు. అలాగే పబ్లిక్కి అప్పీల్ ఏంటంటే, ఏ ప్రభుత్వ ఉద్యోగం అయినా కూడా మీ లీగల్ పని చేయడానికి డబ్బులు అడిగితే మా టోల్ ఫ్రీ నంబర్ 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి. అలాగే నా పేరు సాంబయ్య, డిఎస్పి. నా సెల్ నెంబర్ వచ్చేసి 915439188912 9154388912. థ్యాంక్ యూ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన రీసోర్స్ విజిలెన్సియన్ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో పాటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ రాష్ట్ర ఆదాయ వనరులపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధికి అవసరమైన వనరులను సమీకరించడంపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. సిరిసిల్ల జిల్లా ఎస్పీ మీద మండిపడ్డ బండి సంజయ్. సిరిసిల్ల కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో మన బడి మన బాధ్యత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బండి ఈ కార్యక్రమం వద్దకు హాజరు కాని ఎస్పీ మహేష్ బి గీత. దీనితో ఎస్పీపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్ రెస్టారెంట్ ఫుడ్ తిని రామగుండం సిమ్ మెడికల్ కళాశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రామగుండం సిమ్స్ మెడికల్ కళాశాలలోని విద్యార్థులు శుక్రవారం ఒకరి బర్త్ పార్టీ సందర్భంగా గోదావరికని డెస్టినేషన్ రెస్టారెంట్ నుంచి రాత్రి 7 గంటల సమయంలో బిర్యానీ పార్సెల్ తెచ్చుకున్నారు. బర్త్డే పార్టీ అనంతరం రాత్రి 11 మంది విద్యార్థులు బిర్యానీ తిన్నారు. బిర్యానీ తిన్న కొంతసేపటి తర్వాత అందులో 8 మందికి వాంతులు, జ్వరం రావడంతో మెడికల్ కళాశాల ఇన్ఛార్జ్ వారిని గోదావరికని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆర్ఎంఓ డాక్టర్ కృపాభాయ్ మాట్లాడుతూ మెడికల్ విద్యార్థులు బయట ఫుడ్ తీసుకోవడం మూలంగానే వాంతులు అవ్వడం, జ్వరం రావడం జరిగిందని, బయట బిర్యానీ, జంక్ ఫుడ్ తీసుకోవద్దని కోరారు. నేను సివిల్ సర్జన్ ఆర్ఎంఓ జీజీహెచ్ రామగుండం.
ఈరోజు మా హాస్పిటల్లో సిమ్స్ కాలేజ్ నుంచి 11 స్టూడెంట్స్ అడ్మిట్ అవ్వడం జరిగింది. కారణం ఏంటంటే ఈ 11 మెంబర్స్ బర్త్డే సెలబ్రేషన్ చేసుకొని బయట ఫుడ్ తెచ్చుకొని హాస్టల్లో తిన్నారు. దానివల్ల వీళ్ళకి వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్ వచ్చింది. సో ఫుడ్ పాయిజనింగ్ అయిన వల్ల వీళ్ళు సిక్ అయ్యారు. అందరు స్టేబుల్గా ఉన్నారు, ఎటువంటి సీరియస్నెస్ లేదు. సో అందరికీ ట్రీట్మెంట్ జరిగింది. సో ఈ 11 మెంబర్స్ కూడా కేరళ డిస్ట్రిక్ట్ వాళ్ళు. సో వాళ్ళు ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకొని ఫుడ్ బయటది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. సో ఒకటే మేము కోరేది ఏంటంటే రైనీ సీజన్లో అందరూ జాగ్రత్తలు పాటించాలి, బయట ఫుడ్ మాత్రం తీసుకోకుండా చూసుకోవాలి. అయితే ఇన్ఫార్మ్ చేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.